నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. వెస్ట్ బెంగాల్లో యూపీ తరహా బుల్డోజర్ పాలన రాబోతుందనే సూచికలు అయితే కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే మొన్న యూపీ నుంచి వెళ్ళి వెస్ట్ బెంగాల్ రైల్వే మార్గం ద్వారా దాదాపు 227 బుల్డోజర్లు ట్రాన్స్పోర్ట్ అయినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయినాయి. సో దీంతో పాటు అక్కడ బీజేపీ గెలిచిన కొన్ని గంటల్లోనే టీఎంసీకి చెందినటువంటి కార్యాలయం కావచ్చు, కొన్ని రకాల భవంతులను అక్కడ ఉన్నటువంటి బుల్డోజర్ కూల్చివేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అనేక వీడియోలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే బీజేపీ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి సువేందు అధికారి, సో ఇతను గెలవడంలో ప్రధాన పాత్ర వహించి అతని చుట్టే ఉన్నటువంటి ఒక పర్సనల్ పిఏ పైన షూట్ చేసి అతన్ని చంపడం జరిగింది. సో ఇది అంటే ఈ సువేందు అధికారి అదే కార్లో ఉన్నాడు, పిఏ కూడా అదే కార్లో ఉన్నాడు. మొత్తం మీద ఒక నంబర్ ప్లేట్ లేనటువంటి ఒక బైకు వీళ్ళను వెంబడించి మొత్తం మీద షూట్ చేస్తే ఇతని పిఏ చనిపోయినట్టయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ఇదొక్కటే కాదు, ఎవరైతే ఆర్జికర్ హాస్పిటల్లో చనిపోయినటువంటి మెడికల్ స్టూడెంట్ వాళ్ళ అమ్మ ఎప్పుడైతే మొన్న గెలిచిరో, సో వాళ్ళ ఇంటి దగ్గర కూడా బాంబులు విసిరేయడం, బీఎస్ఎఫ్ జవాన్లకు సంబంధించినటువంటి క్యాంపులు ఏదైతే ఉంటాయో సో అక్కడ కూడా బాంబు దాడులు చేయడం, సో అనేక హింసకు ప్రేరేపితమైనటువంటి కొన్ని సంఘటనల వల్ల సో ఇలా అంటే ఇప్పుడున్నటువంటి సువేందు అధికారి ఏమని చెప్తుందంటే, సో అంటే ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఏదైతే యూపీలో బుల్డోజర్ పాలన జరుగుతుందో ఆ తరహా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇవన్నీ ఆగే సూచన కనిపిస్తుంది. కాకపోతే బీజేపీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని సో మిగతా వ్యక్తుల పైన కావచ్చు, టీఎంసీ కార్యకర్తల పైన కావచ్చు దాడి చేయొద్దు అని చెప్పి ఇతను అనౌన్స్మెంట్ చేసిండు. సో ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు బీజేపీ మిస్టేక్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే గెలిచినాక కొన్ని గంటల్లోనే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం, లేకపోతే కట్టెలు తీసుకొని రకరకాల విన్యాసాలు చేస్తూ రోడ్ల మీద వీళ్ళు ప్రదర్శించడం, లేదంటే కత్తులు లాంటివి కూడా తీసుకొని బెదిరించే ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోవద్దని చెప్పి సువేందు అధికారి ఒక అనౌన్స్మెంట్ చేసిండు. సో అది ఒక వంతుకు మంచి పాయింట్ అయినప్పటికీ చాలా మంది కార్యకర్తలు అయితే ఇలా బిహేవ్ చేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సో ప్రజలు ఇన్ని రోజులు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని దించి బీజేపీకి పట్టం కట్టిందే అక్కడ హింస లేకుండా ఉండడానికి, ప్రజా సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి వాళ్ళు ఓటేసారు. సో మరి గెలిచిన వెంటనే ఇలాంటి విన్యాసాలు చేస్తే ప్రజలకు వీళ్ళ పట్ల ఇలాంటి అభిప్రాయం వస్తుందని ఇంకొక వాదన. అయితే మమతా బెనర్జీ గారు ఏమంటున్నారు, సో మీరు అసలే తగ్గద్దు, ఏదైతే మీరు నిరసన ర్యాలీ చేస్తూ ఉంటారో అది చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ సరైనది కాదు. ఎందుకంటే బీజేపీ ఎలక్షన్ కమిషన్తో ఇక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో కూడా ఓటేపించుకొని మరి గెలిచింది, ఇది కరెక్ట్ కాదు. సో మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి, నా ఏదైతే ఓటమిందో నేను రాజకీయాల పరంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా నేనే గెలిచాను, నేనే కరెక్ట్ ఉన్నా అని మమతా బెనర్జీ గారు చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి టీఎంసీ కార్యకర్తలను కావచ్చు, కొంతమంది వ్యక్తులను కావచ్చు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. సో ఏదైతే మనం బంగ్లాదేశ్లో చూసుకున్నట్లయితే షేక్ హసీనా ఉన్నటువంటి టైంలో ఏదైతే నిరసన ర్యాలీలు జరిగినాయో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనాను దేశం నుంచే వెళ్ళగొట్టడం జరిగింది. సో ఇలా అనేక హింసాత్మక ఘటనలు జరిగితే ఏంది పరిస్థితి అని చాలామంది అయితే వెస్ట్ బెంగాల్ పట్ల ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో అందుకోసమే ఇది దాదాపు 3 దేశాలతోని బార్డర్ను పంచుకున్నటువంటి రాష్ట్రం కాబట్టి అసలే బంగ్లాదేశ్కు చెందినటువంటి నేతల యొక్క కన్ను వెస్ట్ బెంగాల్ పైన ఉంది. మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా కామెడీ ఏంటంటే, మీకు మా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం, దాదాపు 1 కోటి మంది ప్రజల సపోర్టు మీకు ఉంటుంది, సో మీరు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చినట్టు చేసుకోండి అని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. సో మరి ఇదేందో తెలియదు కానీ సో మొత్తం మీద అయితే ఎలాంటి విపత్కర చర్యలు జరగకుండా ఉండడానికి అక్కడ బుల్డోజర్ యాక్షన్ తీసుకొచ్చి సో యూపీలో ఉన్నటువంటి ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ను వెస్ట్ బెంగాల్ తీసుకురావడం జరిగింది. ఇది ఓన్లీ ఎలక్షన్లకు మాత్రమే పరిమితం కాకుండా 5 సంవత్సరాల పాటు ఈ అజయ్ పాల్ సింగ్ ఇక్కడే ఉంటూ విధులు నిర్వహించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటుంది. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో ఈ యూపీ తరహా బుల్డోజర్ పాలన కరెక్టేనా కాదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.